హాయ్ అందరికీ స్వాగతం సూర్య వేలూరి ఛానల్కి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అన్న అంకుల్ మధ్యలో మధు. పిలుపులు లెక్క తప్పినప్పుడు బంధాలు ఎలా గందరగోళమయ్యాయో చెప్పే హాస్య కథ. రచయిత సూర్య వేలూరి అంటే నేనే. ఈరోజు నా కథను నేనే వినిపిస్తున్నాను, శ్రద్ధగా వినండి. సామాన్య జీవితంలో దాగి ఉన్న అసామాన్య హాస్యం. ఇది వారపత్రికల కోసం రాసిన కథ. పిచ్చి పిలుపుల మధు. మధు అసలు చెడ్డవాడు కాదు, కానీ అతని ఆలోచనలకు కొంచెం ఎక్కువ. ఆలోచనలు ఎక్కువైతే మాటలు మారుతాయి, మాటలు మారితే పిలుపులు మారుతాయి. అదే జరిగింది. మధు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాడు మంచోడే, కానీ ఆ కానీలోనే అసలు కథంతా దాగుంది. ఆలోచనలు ఎక్కువైతే ప్రయోగాలు ఎక్కువైతే కుటుంబం పరీక్షకు గురి అవుతుంది. ఇది బాగా బుద్ధొచ్చింది మధుకి ముందు ముందు. ఒక ఆదివారం ఉదయం మధు టిఫిన్ తింటూ ఇంట్లో మాటలు విన్నాడు. అన్నని అన్న అంటున్నారు, అక్కని అక్క అంటున్నారు, అత్తయ్యని అత్తయ్య అంటున్నారు. మధుకి ఇవన్నీ అతనికి చాలా రొటీన్గా, కొంచెం పాతగా అనిపించాయి. ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇవే పిలుపుల అప్డేట్ కాలేదో అని తనలో తానే అడిగేసుకున్నాడు. అనుకొని తనదైన ఒక చిన్న సామాజిక ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మధు రీసెర్చ్ ప్రారంభం. అదే రోజు నుంచి మధు తన చిన్న ప్రయోగం మొదలుపెట్టాడు. మొదట అన్న రమేష్ను చూసి చాలా సహజంగా రా అంకుల్ అన్నాడు. రమేష్ నోట్లో కాఫీ అడ్డం పడింది. యారా, నేను నీ అన్నని. అదే అంకుల్ అంటే రెస్పెక్ట్ కదా అన్న. మధు శాంతంగా సమాధానం ఇచ్చాడు. అక్కడితో ఆగలేదు. అక్కని చూసి ఆంటీ ఎలా ఉన్నారు అక్కడే నిట్టూర్చింది. ఇంకా ఎవరి దగ్గరైనా పిలుపు మారిందా లేదా నేనే మొదట? మధు ఆగలేదు. అత్తయ్య, సిస్టర్ ఇన్లా, పిన్నికి అక్క, మామయ్యకి బ్రో, ఐ డోంట్ కేర్ బ్రో. ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, వీడికి ఎప్పటి నుంచి ఇలా? కుటుంబం వర్సెస్ మధు. అమ్మ మాత్రం ఏమీ అనలేదు. అదే అసలు హెచ్చరిక. అక్క నిశ్శబ్దంగా చూసింది. ఆ చూపులో మాటలు లేవు, కానీ శిక్ష ఉంది. అత్తయ్య నవ్వింది. ఆ నవ్వు కూరలో ఉప్పు కంటే ప్రమాదం. మధు మాత్రం సంతృప్తిగా ఉన్నాడు. ఏం పిచ్చి మాటలు ఇవి మధు? అమ్మకు అడిగేసింది. అమ్మ, పిలుపులో ఫ్రీడమ్ ఉండాలి. మధు ఫిలాసఫీ. పిలుపులు మారితే సంబంధాలు ఫ్రెష్గా ఉంటాయన్నది అతని నమ్మకం. నాన్న మాత్రం సీరియస్గా, రేపు పెళ్ళిలో ఇలా చేసావంటే నిన్ను ఇంట్లోకి కూడా రానీను. మధు నవ్వేశాడు. పెళ్ళి అంటేనే ఫుల్ ఫన్, రేపు పెళ్ళిలో కూడా ఇదేనా? అమ్మ చివరి ప్రయత్నంగా అడిగింది. అక్కడే అసలు ఫీల్డ్ టెస్ట్, మధు ఉత్సాహంగా చెప్పాడు. అక్కడే అసలు ట్రైల్, మధు ఉత్సాహం. పెళ్ళి పెట్రోల్ బాంబ్. పెళ్లి రోజు వచ్చింది. ముహూర్తం కన్నా ముందే మధు పిలుపుల కలకలం రేపాయి. మామయ్య పెళ్లి రోజు. మధు స్టేజ్ మీద అడుగు పెట్టగానే వరుణ్ణి చూసి బావగారు మీరు అంకుల్, వధువుని చూసి ఆంటీ చీర చాలా బాగుంది, పెదమామయ్యకి బ్రో. ఆ క్షణంలో అందరికీ మధు బాల్యం గుర్తొచ్చింది. పెళ్లిలో తప్పు పిలుపులు కూడా పాపమే అన్న విషయం స్పష్టమైంది. మైక్ చేతికి తీసుకున్న మామయ్య ఒకే లైన్ చెప్పాడు. ఈ అబ్బాయిని ఎవరో బయటికి కూర్చోబెట్టండి, బయటికి తీసుకెళ్ళండి. బంధువులందరూ వీడికి పిచ్చి పట్టింది అనుకున్నారు. పిలుపులే తెలియవా వీడికి? ఇలాంటి వాడిని ఎవరు పెళ్ళికి పిలుస్తారు? ఒక్కొక్కరు అందరూ దూరమయ్యారు. అంతే, పిలుపుల ప్రయోగం అక్కడితో ముగిసింది. ఒంటరితనం బుద్ధి. ఆ రోజు సాయంత్రం మధు ఒంటరిగా కూర్చున్నాడు. పిలుపులు చాలా ఉన్నాయేమో, కానీ పిలిచేవాళ్ళు లేరు. అప్పుడు అతనికి అర్థమైంది, పిలుపు ఒక మాట మాత్రమే, దాని వెనుక బంధం, అసలు అర్థం. పిలుపులు మార్చడం ఈజీ, కానీ ముఖాలు ఎదుర్కోవటం కష్టం. నవ్వించాలనుకున్నాను, కానీ నిశ్శబ్దం వచ్చింది. మరుసటి రోజు నుంచి మధు మౌనంగా మారిపోయాడు. ఎవరిని కొత్తగా పిలవలేదు, అవసరం లేకుండా మాట్లాడలేదు. ఆలోచించే ముందు మాట్లాడే అలవాటు మానేశాడు. కొన్ని రోజులకి అన్న రమేష్ అన్నాడు, ఏమ్రా ఇప్పుడు కొత్త పిలుపు లేదా? మధు చిరునవ్వుతో అన్నాడు, అన్నయ్య ఇప్పుడు నేర్చుకున్న పిలుపు ఒకటే, మౌనం. ఇప్పుడు మధు అన్నని అన్నే అంటున్నాడు, అంకుల్ని అంకులే అంటున్నాడు. ఎందుకంటే కొన్ని పిలుపులు మారచ్చు, కానీ కొన్ని పిలుపులు శాశ్వతం. చివరి పంచ్. కొన్ని నెలల తర్వాత ఒక పెళ్ళిలో, అన్నా ఏమ్రా మధు, ఈసారి ఏమన్నా కొత్త పిలుపులా? మధు నవ్వుతూ, లేదన్నయ్య, ఈసారి మౌనమే నా ముద్దు పేరు. అందరూ నవ్వారు, మధు కూడా. కానీ ఈసారి బుద్ధితో. సందేశం. సంబంధాలలో మార్పులు కాదు, మర్యాదలే అసలు హాస్యం. ఇంట్లో ప్రయోగాలు చేయని 2 విషయాలున్నాయి. ఒకటి కూరల్లో ఉప్పు, 2 బంధాల్లో పిలుపులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.